నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సింప్లీ సుజ్జి. వెల్కమ్ టు అనదర్ మంగళవారం ముచ్చట్లు. మనం ప్రతి ట్యూస్డే ప్రతి మంగళవారం కూర్చొని ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈరోజు ఒక టాపిక్ నాకు మైండ్లోకి వచ్చిందనమాట. ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒకటే తెలుసు అనమాట. పాస్ట్ ఉంటుంది, ప్రజెంట్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ ఉంటుంది. మనకు ప్రతి ఒక్క లైఫ్లో 3 స్టేజెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పటి కాలంలో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పటి కాలంలో ఏం జరుగుతుందంటే ప్రజెంట్ని అంత ఎంజాయ్ ఎవరు చేసలేరు. అప్పుడు మనం చిన్నప్పుడు చేస్తున్నారు అట్లే ఎవరంత ఎంజాయ్ చేసలేరు అనమాట. ఎందుకు అట్లా అనిపిస్తుంది అని అంటే మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు మన మైండ్ లో వచ్చే ఫస్ట్ ఐడియా ఏంటంటే ఇవన్నీ రికార్డ్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయాలి, స్టేటస్ పెట్టుకోవాలి, అందరికి పంపించాలి, నేను అక్కడికైనా చూపించుకోవాలి. ఓకే, రికార్డ్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే మళ్ళీ ఆ మెమరీస్ మనకు రావు కాబట్టి. అవి మన మైండ్ లో ఉంటాయి అంతే, కానీ పిక్చర్స్ చూసుకోవడానికి ఉండవు కాబట్టి రికార్డ్ చేసుకోవడం ఓకే. కానీ మొత్తం ఆ ఆ మూమెంట్ ని అక్కడ లీక్ చేయకుండా దాన్ని రికార్డ్ చేసుకొని అప్లోడ్ అంటే ఓన్లీ అప్లోడ్ చేయడానికి వెళ్తున్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. ట్రిప్కి వెళ్ళినప్పుడు రికార్డ్ అవి చేస్తుంటాం. ఏదైనా మంచి థియేటర్ మూవీకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం ప్రజెంట్ మూవీ చూడకుండా మధ్య మధ్యలో ఫోన్ చెక్ చేసుకోవడం, లేదంటే ఏదైనా మీటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ చెక్ చేసుకుంటూ ఉండడం, డిస్ట్రాక్షన్స్ అయిపోవడం. అంటే ప్రజెంట్ ఆ మూమెంట్ లో లివ్ చేయలేకపోతున్నాం మనం ఈ మధ్య. సో దీనికి రీజన్స్ ఏంటేంటివి అనేసి వచ్చేసి కొన్ని వచ్చినాయన్నమాట. సో మన బ్రెయిన్ ఆల్వేస్ రన్నింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు రన్ అయితేనే ఉంటుంది. ఏదో ఒక థాట్ వస్తూనే ఉంటుంది మన బ్రెయిన్ లోకి. అసలు ఖాళీగానే ఉండదు మన బ్రెయిన్. ఖాళీగా కూర్చుందామంటే కూడా ఏదో ఒక థాట్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ థాట్స్ వల్ల ఏంటంటే మనం ప్రజెంట్ ఉన్న మూమెంట్ ని లీడ్ చేయలేకపోతాం అప్పుడప్పుడు. ఎందుకంటే ఫ్యూచర్ గురించి వరీస్ అవుతుంటాయి. అప్పుడప్పుడు సడన్ గా పాస్ట్ జరిగిన ఏదో ఒక ఎంబారసింగ్ మూమెంట్ కానీ, ఏదో ఒక సాడ్ మూమెంట్ కానీ, మెయిన్ గా బ్రెయిన్ ఎప్పుడైనా కూడా థింక్ చేస్తే మనకి హ్యాపీ మూమెంట్స్ అంత తక్కువగా గుర్తు తెచ్చుకుంటాం మనం. కానీ బాధ మూమెంట్స్ రోజు 10, 12 అట్లా అట్లా గుర్తొస్తుంటాయి. మన బ్రెయిన్ ఒక రీజన్ అనమాట. ఎందుకు మనం ప్రజెంట్ లో ఉండకుండా ఫ్యూచర్ లో అంటే పాస్ట్ లో ఉండడానికి మన బ్రెయిన్ కూడా ఒక రీజన్ అనమాట. దాన్ని మనం స్టాప్ చేయలేం కాబట్టి. ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే మన ఫోన్. ఈ ఫోన్లు ఎప్పటి నుంచో తెచ్చినాయో, ఈ ఫోన్ల వల్ల మనం డిస్ట్రాక్షన్స్ అసలు ఆ మూమెంట్ లోనే కాదు, అసలు మనం ఉంటున్నామా లేదా అని కూడా మనకు తెలుస్తలేదు. అసలు టైం ఎట్లా అయిపోతుందో ఇట్లా ఇట్లా అయిపోతుంది టైం. ఒక 2 మినిట్స్ ఇన్స్టా చూద్దామని ఓపెన్ చేస్తే 2 అవర్స్ ఎట్లా అయిపోతుందో తెలుస్తలేదు. ఇంకా అక్కడ మూమెంట్ ఉంటుంది, దాన్ని మనం ప్రజెంట్లీ ఎంజాయ్ చేయడం ఏముంటది. పెద్ద టైం వేస్ట్ అంటే రీల్ అడిక్షన్స్, ఫోన్ అడిక్షన్స్ వీటి వల్ల అవుతున్నాయి. ఈ మధ్య ఏంటంటే ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి అసలు ప్రశాంతంగా కూర్చొని తిన్న మూమెంట్ గుర్తు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా అయిపోతుంది. ఎందుకంటే మనకు తినేటప్పుడు ఏదో ఒకటి ఉండాలి. అప్పట్లో అంటే టీవీ ఉంటుండే, టీవీ చూస్తుండే, అందరు కలిసి చూస్తున్నారు అనమాట. అది కూడా ఇప్పుడు ఇంట్లో ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే 5 ఫోన్స్, 6 ఫోన్స్, ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క ఫోన్ అనేది ఇప్పుడు ఉంది. మనము కూర్చొని తింటున్నప్పుడు ప్రశాంతంగా ఆ తిండిని ఎంజాయ్ చేయకుండా, అసలు ఆ టేస్ట్ తెలియకుండా మనకు ఇప్పుడు ఏమైపోయిందంటే మన మనం తింటున్నామంటే పక్కా ఫోన్ లో ఏదో ఒక వీడియో ప్లే అవుతుండాలి. మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఏదో ఒక సాంగ్ ప్లే అవుతుండాలి. మనం ఏం చేసినా కూడా ఫోన్ లో ఏదో ఒకటి జరుగుతూనే ఉండాలి. అట్లా ఉంటే మన 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 కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోన్ మీద ఉంటది, కానీ ఆ మూమెంట్ మీద ఏముంటది. మనం ఇప్పుడు ఏదైనా తింటూ ఒక వీడియో చూస్తున్నాం అనుకోండి. ఆ వీడియో చూసినప్పుడు ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియో పైనే ఉంటది. తింటున్నప్పుడు ఏముంటది, చిన్నప్పుడు మా స్కూల్లో పీటీ టీచర్ ఉంటుండే అనమాట. తింటున్నప్పుడు ఇట్లా హాస్టల్స్ లో తింటున్నప్పుడు మాట్లాడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని చెప్తుండే. ఎందుకు అంటే ఒకరోజు చెప్పింది అనమాట మేడం. ఇట్లా తింటున్నప్పుడు ప్రతి ఒక్క కర్రీని టేస్ట్ చేయాలి. మనం ఏం తింటున్నామో నాకు తెలవాలి. ఇట్లా మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ తింటే అసలు మనం ఏం తింటున్నామో మనకే తెలియనప్పుడు ఇంకా తిని ఏం లాభం అని చెప్తుందన్నమాట. అప్పట్లో మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటుండలేం కాబట్టి మేము మాట్లాడుకుంటూనే తింటుండే. అదే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటది కాబట్టి మాట్లాడుకుంటూ తినొద్దు, కానీ అది వేరే విషయం. కానీ ఆమె చెప్పింది ఇప్పుడు నాకు రైట్ అని అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్‌లో చూస్తున్నప్పుడు ఫోన్‌లో మనం ఎంత ఇన్వాల్వ్‌గా, ఎంత కాన్సంట్రేషన్‌గా చూస్తుంటాం మన ఫోన్‌ని. చిన్న చిన్న పాయింట్ మిస్ అవ్వద్దు. లెక్చర్స్ కూడా మనం అంత ఇంట్రెస్టింగ్‌గా వినుండం. కానీ ఫోన్‌లో ఏదైనా వీడియో ఉందంటే దాన్ని పక్కా పాయింట్ టు పాయింట్, సెకండ్ టు సెకండ్ చూస్తూనే ఉంటాం. అట్లాంటిది మనం ఏం తింటున్నామో మనకి ఏం ఏం తెలుస్తది అంటే టేస్ట్ బడ్స్‌కి అంటే అట్లా ఏం అర్థమవుతది మనకి. సో ఇదొక రీజన్ అన్నమాట. ఎందుకు మనం ప్రెజెంట్ మూమెంట్‌లో తినడం కూడా ప్రెజెంట్ మూమెంటే కదా!
ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ప్రజెంట్ హ్యాపీగా ఉండకపోవడానికి కంపారిజన్స్. మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒకరేమో లండన్ పోయినా అని అంటారు. మన ఏజ్ వాళ్ళే, మన ఫ్రెండ్సే. ఒకరేమో లండన్ పోయినా అంటారు, ఒకరేమో పెళ్లి చేసుకుంటున్నాం అని అంటారు, ఇంకొకరేమో కార్ కొనుక్కున్నాం అని అంటారు. కానీ మనం మనం చూసిన వాళ్ళం, అంటే వాళ్ళ లైఫ్ లో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కానీ వాళ్ళు పోస్ట్ చేసేవాళ్ళని చూసి మనం "వామ్మో, వీళ్ళందరూ డెవలప్ అయిపోతున్నారు, కానీ నేనే ఇంకా ఇట్లున్నా" అని చెప్పి కంపేర్ చేసుకుంటూ ఉంటాం. నేను ఎందుకు వాళ్ళలాగా చేసలేను అది ఇది అని దాని గురించి, అంటే వాళ్ళ గురించి వరి అవుతుంటాం. ఎందుకు నేను ఎందుకు చేయలేకపోతున్నా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని ఆ మూమెంట్ ని మనం స్పాయిల్ చేసుకుంటాం అనమాట. ఈ కంపారిజన్స్ అనేది చాలా పెద్ద ట్రామాని ఇస్తాయి అసలు ఒక్కొక్కరికి. అసలు ఎవరు కంపారిజన్ అనేది చేసుకోవద్దు. అసలు చాలా డేంజరస్ కంపారిజన్ అనేది. అడిక్షన్ కంటే డేంజరస్ కంపారిజన్. అడిక్షన్ ఉండొచ్చు, అది పోతది. కానీ కంపారిజన్ ఉంటే అసలు పోనే పోదది. కంపారిజన్ చేసుకుంటున్నప్పుడు మన మన పైన మనకొచ్చే సెల్ఫ్ డౌట్స్ గానీ, మనల్ని మనం ఇంత తక్కువ చేసుకుంటామంటే అసలు ఈ కంపారిజన్స్ ఒక బిగ్ రీజన్ అన్నమాట. మనం ప్రెజెంట్ లో లీవ్ చేసుకోకపోవడానికి. ఇంకా మనం ఏం చేసామంటే ఒక రైట్ మూమెంట్ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కూడా ఈ మధ్య రైట్ మూమెంట్ అట్లా చూస్తున్నారనమాట. చిన్న చిన్న వాటికి ఎవరు హ్యాపీగా అంత ఫీల్ అవుతున్నట్టు ఏం తెలుస్తలేదు. రైట్ మూమెంట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్‌గా ఒక స్టూడెంట్‌కి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ వీక్ మొత్తం ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ వీక్ మొత్తం ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు అతనేమనుకుంటున్నాడు, ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ తర్వాత నేను నా లైఫ్ స్టార్ట్ చేస్తా, కొంచెం హ్యాపీగా ఉంటా అని. ఎందుకు అప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా నువ్వు. ఎగ్జామ్స్ అంటే ఒక టార్గెట్ అన్నమాట. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉంటా. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉంటా. కొంచెం వెయిట్ తగ్గిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉంటా. ఇట్లా అంటే కండిషన్స్ పెట్టుకుంటున్నారు హ్యాపీనెస్‌కి. సో, అట్లా కండిషన్స్ పెట్టుకోవడం కూడా ఒక, అంటే ఆ మూమెంట్‌లో మనం లీవ్ చేయకుండా ఫ్యూచర్‌లో హ్యాపీగా ఉంటాం అని థింక్ చేసుకుంటే ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని మనము స్పాయిల్ చేసుకుంటున్నామన్నమాట. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి ప్రెజెంట్‌ని మనం ఎంజాయ్ చేయకపోవడానికి అంటే మన ఫ్యూచర్. ఎప్పుడు మనం మన పాస్ట్ గురించి థింక్ చేస్తాం, లేదంటే మన ఫ్యూచర్ గురించి థింక్ చేస్తాం. పాస్ట్‌లో అట్లా అయింది, ఇట్లా అయింది. మనం పాస్ట్ ఎట్లనో చేంజ్ చేయలేం కాబట్టి పాస్ట్‌ని వదిలేయండి. అయిపోయిందిగా అయిపోయింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. మన చేతిలో ఇంకా ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ కూడా తర్వాత రేపేం జరుగుతుందో మనం ప్రిడిక్ట్ చేయలేము. అది ఎవరి చేతిలో లేదు. సో, ప్రెజెంట్ మనకు ఉన్నదేదో, అంటే వస్తుందేదో దాన్ని వెల్కమ్ చేసి హ్యాపీగా ఉంటే ఆహ్, అప్పుడు మన లైఫ్ బావుంటదని నా ఫీలింగ్ అనమాట. ఎప్పుడు ఫ్యూచర్ గురించి రేపేమైతది? తర్వాత నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏమైతదో? అట్లా అట్లా థింక్ చేసుకుంటా మనం ఈ రోజుని వేస్ట్ చేసుకుంటాం అనేది నా ఫీలింగ్ అనమాట. సో, అట్లా వేస్ట్ చేసుకోవడం చాలా తప్పు. ఇవి కొన్ని రీజన్స్ మన ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయకుండా మనల్ని స్టాప్ చేసే కొన్ని రీజన్స్ అనమాట. నాకు తెలిసిన కొన్ని రీజన్స్. ఈ ప్రెజెంట్ ఫేజ్‌ని ఎంజాయ్ చేయకుండా ఫ్యూచర్ గురించి వర్రీ అవ్వడం, పాస్ట్ గురించి వర్రీ అవ్వడం, ఇవన్నీ స్టాప్ జేయడానికి, అంటే ఇవన్నీ సడెన్‌గా స్టాప్ కావు. లైట్‌గా స్టాప్ అవుతాయి కాబట్టి దీన్ని డీల్ చేయడం ఎట్లా? ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం ఎట్లా అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ కూడా ప్రెజెంట్ అట్లా ఉండడం ఎట్లా అనంటే దానికి కొన్నుంటాయి. అవి మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని క్యాప్చర్ చేయకుండా మనం ఫీల్ అవ్వొచ్చనమాట. క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు. క్యాప్చర్ చేసి పక్కన పెట్టి మళ్ళీ మనం ఫీల్ కూడా అవ్వచ్చు దాన్ని. నంబర్ 1 ఏంటంటే ఫోన్‌ని పక్కన పెట్టండి కొంచెం సేపు. డేలో అంటే డే మొత్తం పక్కన పెట్టడం చాలా కష్టం మనకు గాని, ఆహ్, డేలో ఒక హాఫ్ అన్ అవర్ గాని, ఫస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టి జస్ట్ సైలెంట్‌గా అట్లా కూర్చోండి. ఏం థాట్స్ థింక్ చేయకుండా జస్ట్ ఒక వాకింగ్‌కెళ్ళి రావడం గాని, ఎవరితోనైనా మాట్లాడడం గాని, లేకపోతే జస్ట్ నార్మల్‌గా అట్లా బోర్‌గా ఫీల్ అవ్వడం గాని, అట్లా చేస్తే కొంచెం బెటర్. ప్రెజెంట్ ఏం జరుగుతుందో మనకు తెలుస్తదనమాట. ఎప్పుడు ఫోన్‌లోనే ఉంటే ఫోన్‌లో ఏం జరుగుతుందో తెలుస్తది గానీ, మనకేం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనకెప్పటికీ అంత గుర్తింపులోకి రాదు. నంబర్ 2 ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్. ఈ కంపారిజన్, ఎక్స్‌పెక్టేషన్స్ తీసేసిన రోజు మనం బాగుపడ్డట్టు మన లైఫ్‌లో. ఎందుకు అంటే కంపారిజన్ వల్ల మనకు టెన్షనే తప్ప ఇంకేం రాదు. ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల కూడా సేమ్. టెన్షన్, సాడ్‌నెస్, స్ట్రెస్ తప్ప ఏం రాదు. ఏం ఎక్స్‌పెక్ట్ చేయకండి అసలు. లైఫ్‌ని గో విత్ ద ఫ్లో చేసేయండి. ఎక్స్‌పెక్టేషన్స్ అసలు వద్దే వద్దు. ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏజ్ వరకు నేను ఇది సాధించాలి, ఇంత సాలరీ రావాలి నాకు. అట్లా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే లైఫ్ అట్లా ఉండకపోవచ్చు. సో, మనం దానికి హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మన డే మొత్తం ఖరాబ్ అయితదప్పుడు. మనం ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అది ఎవరి పైన గాని మన పైన మనం కొంత లిమిట్ వరకు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఓకే. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకు స్ట్రెస్ అయినట్టు అనిపిస్తదనమాట. మనల్ని మనమే ప్రెషర్ చేసుకొని, స్ట్రెస్ చేసుకొని అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అనేది నా ఒపీనియన్. ప్రెజెంట్ ఏం చేయాలి?
ప్రజెంట్ ఎట్లుండాలి, రోజు ఎట్లుండాలి, రోజు నైట్ ఈ రోజు నేను ఏమేమి చేసినా అని ఒక డైరీ రాసుకుంటే అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మనం రోజు ఏం చేస్తున్నామో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఫ్యూచర్ గురించి థింక్ చేయడం అంటే మరీ ఎక్కువ థింక్ చేయడం మానేయండి. థింక్ చేయడం ఇది ఓకే, బట్ ఎక్సెస్ ఈస్ హార్మ్ఫుల్. మనం చిన్న చిన్న వాటిని అప్రిషియేట్ చేయము లైఫ్లో. ఎందుకు ఏంటంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫోన్ పక్కన పెట్టినా కూడా మనం అంత అప్రిషియేట్ చేసుకోము ఈ జనరేషన్లో. ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ఈ జనరేషన్లో అసలు ఫోన్ అంటే మన మన బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయింది, అది నెసరీగా అయిపోయింది. ఆ, అంటే ఫోన్ పక్కన పెట్టినా కూడా, లేదంటే నార్మల్ గా కూర్చొని పెద్ద డ్రీమ్ అని పెట్టుకుంటాం. ఆ డ్రీమ్ సక్సెస్ అయినప్పుడే, ఆ డ్రీమ్ సక్సెస్ అయినప్పుడు మనం విన్ అయినట్టు కాదు. ఆ డ్రీమ్ గురించి ఒక చిన్న పని ఈ రోజు మనం చేసినా కూడా అది చిన్న విన్ లాగానే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ చిన్న చిన్న వాటిని మనం సెలబ్రేట్ చేసుకుంటే ఈ ఈ మూమెంట్స్ అన్ని బాగుంటాయని నా ఫీలింగ్ అనమాట. డోంట్ కంపేర్. అసలు సోషల్ మీడియాలో చూపించేవన్నీ నిజం అని అనుకోకండి. ఎందుకంటే ఎవరు వాళ్ళ సాడ్ మూమెంట్స్ ని ఆన్లైన్ లో పోస్ట్ చేసుకోరు. ఓన్లీ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ పోస్ట్ చేసుకుంటారు. సో మనం ఏమనుకుంటామంటే, చూసే వాళ్ళం ఏమంటే వీళ్ళ లైఫ్ ఎంత బాగుంది, వీళ్ళ లైఫ్ ఎంత చిల్ ఉంది, ఎంత హ్యాపీగా ఉన్నారు, అన్ని బాధలు మనకే ఉన్నాయి, ఎవరికి బాధలు లేవు, ఓన్లీ నాకే ఉన్నాయి అని ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ లో వాళ్ళకు ఉంటాయి, మన లైఫ్ లో మనకు ఉంటాయి. కానీ మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ మనకు తెలుసు కాబట్టి మనకు బాధ అనిపిస్తుంటది. వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం బాధపడడంలో అసలు మీనింగే లేదు. సో ఎవరితో కంపేర్ చేసుకోకండి. ప్రజెంట్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. పాస్ట్ గురించి వదిలేయండి. ఇంకా పాస్ట్ అయిపోయింది, దాన్ని మనం ఎంత ట్రై చేసినా కూడా, అసలు ఎక్కడికి వెళ్ళిపోయినా ఏది కనిపెట్టినా కూడా మనం పాస్ట్ ని చేంజ్ చేయడం అనేది అసలు ఇంపాసిబుల్. సో పాస్ట్ గురించి లైట్ తీసుకోండి అండ్ ప్రజెంట్ ఎంజాయ్ చేయండి బాగా. ఫ్యూచర్ ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి మన చేతుల్లో అది కూడా లేదు. సో అంటే మనం ప్రజెంట్ ని ఎంజాయ్ చేస్తే మనకు ఫ్యూచర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన మెంటాలిటీ చేంజ్ అవుతుంది, మన మన మూడ్ చేంజ్ అవుతుంది. కాబట్టి రేపటి రోజు కొంచెం బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఈ రోజు నిన్న జరిగిన దాని గురించి అదే బాధపడుకుంటుంటే ఈ రోజు వేస్ట్ అయితే వాళ్ళ రేపు కూడా వేస్ట్ అవుతుంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రజెంట్ లో ఉండండి, పాస్ట్ గురించి లైక్ తీసుకోండి అండ్ ఫ్యూచర్ ప్రజెంట్ బాగుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మంగళవారం ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. సాటర్డే రోజున ఇంకొక వీడియో వస్తుంది మనది. సో అది తప్పకుండా చూడండి, అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.